నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతిభా పురస్కారాలు దిక్సూచిలా ఉంటూ ఉన్నత స్థానాల అధిరోహణకు నూతనోత్సాహాన్నిస్తాయి. తోగట వీరక్షత్రియ 10వ తరగతి విద్యార్థుల ప్రతిభా పురస్కారాలలో కదిరి ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ వెల్లడి. ఇచ్చిన హామీకి కట్టుబడి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జా తిరుమలేష్ స్పష్టీకరణ. ఉద్యోగాల పేరుతో మోసగించిన వారితో పాటు తనను బ్లాక్మెయిల్ చేస్తున్న వినోద్పై తగిన చర్యలు చేపట్టాలి. పోలీసు యంత్రాంగానికి అఖిల భారత అగ్రగామి మహిళా సమితి రాష్ట్ర అధ్యక్షురాలు కోటపాటి సుబ్బమ్మ. ప్రతిభా పురస్కారాలు విద్యార్థి ఉన్నతికి దిక్సూచిలా మారడంతో పాటు భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించే క్రమంలో వారిలో నూతనోత్సాహాన్ని పెంపొందిస్తాయని కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. ఈరోజు పాత రిమ్స్లోని బీసీ భవన్లో జరిగిన తోగట వీరక్షత్రియ 10వ తరగతి విద్యార్థుల ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ పాల్గొని విద్యార్థులకు నగదు పురస్కారాలు, మెడల్స్, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేసి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కులంలో ఉన్న వెనుకబాటుతనాన్ని, పేదరికాన్ని, అసమానతలు తొలగించే విధంగా ప్రతిభా పురస్కారాలను అందజేసి ప్రోత్సహించడం ఎంతైనా అభినందనీయమన్నారు. విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకున్న తర్వాత కులానికి, సమాజానికి ఉపయోగపడినప్పుడే జీవితానికి సార్థకత లభిస్తుందన్నారు. మనం చేసే ప్రయత్నం సక్సెస్ అవుతుందో లేదో సక్సెస్ కావాలన్న తపనతోనే విద్యను అభ్యసించాలన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి ఉన్నత విలువతో కూడిన విద్యను అందించే ప్రయత్నం చేయాలన్నారు. తోగట వీరక్షత్రియ సంక్షేమ సంఘం కడప నగర శాఖ అధ్యక్షుడు కళ్యా సుధాకర్, ప్రధాన కార్యదర్శి పల్లా నరసింహారావులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా సంఘం తరపున విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఓకే ఈ బీసీ భవనం నిర్మాణము స్థలం కేటాయించి సంక్షేమ సంఘం బద్దల లింగమూర్తి నాయకత్వంలో అలాగే 36 పొలాలు కూడా ఉన్నాయి. ఈ బీసీ సంఘాన్ని దాదాపు 6 కోట్లతో నిర్మించిన ఈ బీసీ భవన్కు సంబంధించి కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. ఎమ్మెల్యే మాధవరెడ్డి గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. అలాగే మన బీసీ ఎమ్మెల్యే అయినటువంటి హ్యాపీ రిటైర్డ్ లైఫ్ సార్. రిటైర్డ్ లైఫ్ కాదు, రిటైర్డ్ జాబ్. శంకర్ సార్ కదిరి శాసనసభ్యులు వెంకట ప్రసాద్ని సన్మానిస్తున్నారు. సార్ కొంచెం ఇట్లా బ్యాక్ కొంచెం బ్యాక్ జరగాల అన్న. ఓకే ఓకే సార్ సార్ ద్వారా సన్మానించడాలుగా కోరుతున్నాం. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ కాకా స్పందన. మైకన్నా ఆడికిపోనా మైకన్నా ఇక్కడ ఎక్కడ చూడండి సార్. సౌరవ్ వెంకట కాశీశ్వర
నెక్స్ట్ కంచెం బాలాజీ వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. కంచెం బాలాజీ రాణిస్తున్నారు. తర్వాత వేల్పుల సుధారాణి గారు. ఓం సౌడేశ్వరీదేవి నమః. తోటవీర క్షత్రియ సంక్షేమ సంఘం కడప నగర శాఖ నుంచి ప్రతి ఏడాది 2011 నుంచి మన కార్యక్రమాలు విద్యార్థులకు 10వ తరగతి మెరిట్లో పాస్ అయిన వారికి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పటికి 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈసారి బీసీ భవన్లో జరపడం మాకు గర్వకారంగా ఉంది. ఎందుకంటే బీసీ సంక్షేమ సంఘంలో నేను క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉండడం కూడా నాకు గొప్పతనంగా భావిస్తున్నాను. ఇక పోతే ఈ కార్యక్రమానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన తోటవీర క్షత్రియ కుల బాంధవులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకట ప్రసాద్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తాము. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని మనోధైర్యం రావాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులకు అందరికీ కూడా విద్యార్థులు భవిష్యత్తులో మరీ వాళ్ళు బంగారు బాటలు వేసుకోవాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే 10th తర్వాతనే ఇంటర్ తర్వాతనే వాళ్ళ భవిష్యత్తుకు మెలుపులు తిరిగేదానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు మంచి భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకునే అందరికీ కూడా జై చౌడేశ్వర మాత, జై చౌడేశ్వర మాత. వేంపల్లి పట్టణంలోని అమ్మవారిశాలలో సంకటహర చతుర్దశి పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పట్టణంలోని 121 సంవత్సరాల చరిత్ర గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో సంకటహర చతుర్థి పురస్కరించుకుని ఈ పూజలు చేపట్టారు. అనంతరం ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు బచ్చు భాగేశ్వరమ్మ మాట్లాడుతూ ఆలయంలో వెలిసిన వినాయకుడికి ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా ఆలయంలో ఆలయ అధికారులు ఇంద్రగంటి ప్రసాద్ శర్మ నేతృత్వంలో వినాయకుడికి వేద మంత్రాలతో పంచామృతాభిషేకం, గణపతి పూజ, అర్చన తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించామన్నారు. ఆర్యవైశ్య మహిళలు అష్టోత్తరాలు సంకటహర చతుర్థి వ్రత కథను పఠించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. గణాధిప నమస్తేస్తు ఉమాపుత్ర విఘ్ననాశినే సర్వసిద్ధి సర్వసిద్ధి ప్రదాయక సర్వసంకట గృహానధ్యం నమోస్తుతే నమోస్తుతే సోమాయ నమః ప్రార్థనా క్షీరోదార్ణవ సంభూత అత్రినేత్ర సముద్భవ గృహానాద్యం మయా దత్తం సహిత ప్రభో యోగి సహిత చంద్రమసే నమః తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. ఊరికి వెళ్ళిపోవాలంటే నా పక్క చూడకూడదు, మనం వెళ్ళిపోతాం. వేసిపోతే స్వామి భక్తులు వద్దు బెల్లు వేస్తే మా మాట్లాడుతాయి కాదు, మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు చేస్తున్నాం అడుగు.
సక్కంగా ఎల్లుగా షణ్ముఖ సోదర స్వామి దత్తమామి విఘ్న వినాయక వేద స్వరూప షణ్ముఖ సోదర స్వామి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు అప్పగించిన పదవికి తగిన న్యాయం చేసేందుకు కృషి చేస్తానని టీడీపీ లింగాల మండల అబ్జర్వర్ మడక చక్రధర్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ తొగట వీర క్షత్రియ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులకు పనిచేస్తున్న తన సేవలను గుర్తించి లింగాల మండల అబ్జర్వర్గా నియమించారన్నారు. ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెడుతూ పదవికి అన్ని విధాలా న్యాయం చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఈ విషయంగా ముఖ్యమంత్రితో పాటు మంత్రి నారా లోకేష్ బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యా అండ్ ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ అన్న గారికి, కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు బీసీ అండ్ చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు సవితమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నన్ను కడప పార్లమెంట్ పులివెందుల నియోజకవర్గం లింగాల మండలానికి అబ్జర్వర్గా వేసినందుకు, నా మీద నమ్మకం ఉంచి ఇంత నాకు బాధ్యతలు ఇచ్చినందుకు నేను కష్టపడి పనిచేసి పార్టీకి మంచి పేరు తెస్తానని మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఉద్యోగాల పేరుతో తనతో పాటు మరికొందరిని మోసగించిన వారితో పాటు తనను బ్లాక్మెయిల్ చేస్తున్న వినోద్పై తగిన చర్యలు చేపట్టాలని అఖిల భారత అగ్రగామి మహిళా సమితి రాష్ట్ర అధ్యక్షురాలు కోటపాటి సుబ్బమ్మ కోరారు. ఈ మేరకు ఆమె ఇతర బాధితులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆయుష్మాన్ భారత్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒంటిమిట్ట ఆలయంలో స్వీపర్గా పనిచేసేందుకు తమ బంధువులను పనికిపెట్టగా వారికి నెల నెల వేతనాలు వచ్చాయన్నారు. నమ్మకంగా ఉండడంతో తన బంధువులతో పాటు తన కుమారుడికి సైతం ఉద్యోగాలు వస్తాయని నమ్మబలికి పెద్ద మొత్తంలో నగదును రాబట్టారన్నారు. నకిలీ పత్రాలు, ఐడి కార్డులతో కాలం వెళ్లదీస్తూ వచ్చారన్నారు. ఈ క్రమంలో శిక్షణ నిమిత్తం విజయవాడకు వెళ్లాలని ఆదేశించడంతో పాటు అసలు విషయం బయటికి వచ్చిందన్నారు. ఈ క్రమంలో మీడియేటర్లు అట్లూరు ఎంపీడీఓ యుగంధర్ వినోద్ వ్యవహరించేవారన్నారు. వినోద్ అనే వ్యక్తి తాను స్కామ్ చేసినట్లు, నగదును తీసుకున్నట్లు తనను బ్లాక్మెయిల్ చేస్తూ 5 లక్షలు డిమాండ్ చేస్తున్నారన్నారు. ఇతని ఒత్తిడి తట్టుకోలేక ₹1,00,000 సైతం తాను చెల్లించగా మిగతా సొమ్ము ఇవ్వాలంటూ మరింత ఒత్తిడి చేస్తున్నారన్నారు. ఈ వ్యవహారంలో తనకు ₹1 కూడా వాడిది లేదని, ఈ విషయంగా ఎలాంటి విచారణకైనా నిర్వహించుకోవచ్చన్నారు. తాను ఈ వ్యవహారంపై ఎస్పీ, డీజీపీని సైతం కలిసినట్లు ఆమె తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. మహిళలకు జరిగిన అన్యాయంపై సత్వరమే న్యాయం చేయాలని పోలీసు యంత్రాంగాన్ని కోరుతున్నామన్నారు. ఈ సమావేశంలో పలువురు బాధిత మహిళలు పాల్గొన్నారు. ఆయుష్మాన్ భారత్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక ఫస్ట్ పరిచయం చేసిన వ్యక్తి నాగరాజు ఒంటిమీట గుడిలో చీపర్ పనులు ఉన్నాయి మేడం, మీ వాళ్ళు ఎవరైనా పెట్టుకోండి అని చెప్పారు. సరే అని చెప్పి మా బంధువులైన వాళ్ళని, మా చిన్నమ్మ గారిని, మా మేనమామ కూతుర్ని వాళ్ళని చీపర్లుగా పనికి పెట్టాము. వాళ్ళకి శాలరీలు పడ్డాయి. వాళ్ళు నమ్మకంగా నిలబడినారనే చెప్పిన తర్వాత నేను కూడా ఏం చెప్పాను, అన్న మా అక్క కూతురికి నా కొడుకున్నారు, ఖాళీగా చదువుకున్నారు, BA BCom చదువుకున్నారు, ఏమన్నా ఉందా పోస్టింగ్లు అని అడిగితే ఆయుష్మాన్ భారత్లో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అనే ఒక పోస్టులు ఉన్నాయి మేడం, మీరు ఏదో రిజ్యూమ్ పెడితే మీకు ఉద్యోగం వస్తుందని చెప్పారు. సరే అని చెప్పి ఆ నమ్మకంతో మేము అతనికి 2 లక్షల డబ్బులు ఇవ్వడం జరిగిన తర్వాత ఆమెకి ఒక ఐడి కార్డు, ఒక సీలు, సంతకం వేసిన లెటరు మా ఇంటికి వచ్చింది. అది నేను తీసుకుపోయి సరైన ఎంప్లాయీస్కి హెల్త్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ ఏఈ పని చేసే వాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళకి పోయి నేను చూపించిన తర్వాత ఇది పక్కా ఎవిడెన్స్ అమ్మా, మంచి ఒరిజినల్ లెటరేను, మంచి ఒరిజినల్ ఐడి కార్డేను, ఏం ఇబ్బంది లేదని చెప్పడంతో నమ్మకంతో నేను నా కొడుకు కూడా డబ్బులు కట్టిన నా కొడుకు కూడా ఐడి కార్డు లెటర్ కూడా వచ్చింది. ఆ నమ్మకంతో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఆడ ఈడ వాళ్ళు కనుక్కొని మీడియేటర్లు, కమిషన్ల వ్యాపారం చేసుకునే, మ్యాన్ పవర్ చేసుకునే వాళ్ళు, 1 ఎంపీడీఓ, 2 యుగంధరు, ఫస్ట్ ఇంకా ఆ పక్క చుట్టుపక్కల ప్రజలు, నేనైతే ఎమ్మెల్యేగా పోటీ చేశాను రాజంపేట నియోజకవర్గంలో,
నా గురించి తెలుసుకున్న వాళ్ళు మంచి ఆమె మంచిది మేడం అని చెప్పి తెలుసుకున్న వాళ్ళు వచ్చి డబ్బులు కట్టడం జరిగింది. వాళ్ళే నా ఇంటి దగ్గరికి వచ్చారు. నేను వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళడం లేదు, ప్లస్ వాళ్ళకి మైండ్ డైవర్ట్ చేయడం లేదు. నేను వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు ఇంతవరకు. ఆ పిల్లలు ఎక్కడున్నాలో ఏం కథ ఏందని కూడా తెలియదు. వాళ్ళు తీసుకొచ్చి నాకు పెడితే పక్కా మేము ఇది మోసం అని ఎప్పుడు మాకు తెలిసిందంటే అన్నీ వచ్చిన తర్వాత డబ్బులంతా కట్టి ఫోన్పేలు అన్నీ వాళ్ళకి డబ్బులన్నీ వేసిన తర్వాత వాళ్ళు రిజిస్టర్ పోస్ట్లో లెటర్లు, రిజిస్టర్ పోస్ట్లో ఐడి కార్డులు రావడం జరిగింది. జరిగిన తర్వాత వీళ్ళంతా ట్రైనింగ్ అని చెప్పేసి విజయవాడకు రమ్మని చెప్పారు. మంగళగిరిలో ఆయుష్మాన్ భారత్ అనే ఆఫీస్ ఒకటి ఉంటుంది. అక్కడికి వచ్చి మీరు ఇంటర్వ్యూ జరుగుతుంది, ఇంటర్వ్యూ తీసుకొని వెళ్ళిన తర్వాత మీకు జాయినింగ్స్ ఉంటాయి ప్రతి చోట, మాది సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడ పోయిన తర్వాత అతను ఫోన్ ఆఫ్ చేసుకోవడం జరిగింది. ప్లస్ ఇది మోసపోయినాము, ఇక్కడ ఆఫీస్లో ఇట్లాంటివన్నీ ఏమి లేవని తెలుసుకున్న తర్వాత ఇది మోసం అని తెలిసిపోయింది ప్రతి ఒక్కరికి చెప్పాను, ఇది మోసం అమ్మ, ఇదేం చేయలేము. నేను నా సాయశక్తుల ప్రజల మధ్యన మీరు నన్ను నమ్మి కట్టారో లేదా వాళ్ళని నమ్మి కట్టారో అతను వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క క్యాండిడేట్ దగ్గర డబ్బులు కట్టయితే ఎవరైతే ఉన్నారో బాధ్యతలు అందరి దగ్గర అతని నెంబర్ అయితే ఉంది, రామప్రసాద్ అనే నెంబర్ అయితే ఉంది. వాళ్ళు కూడా డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడుకుంటా ఉన్నారు. నాకు తెలియకుండా కూడా ఆ క్యాండిడేట్లు వాళ్ళకు కూడా డైరెక్ట్ డబ్బులు వేయడం జరిగింది సీడియంలో. జరిగిన తర్వాత మేము అందరం మోసమైన తర్వాత వీళ్ళు ఈ ఎంప్లాయీస్ అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా సైడ్ అయిపోయారు. ఈ బాధ్యతలు కూడా కొంతమంది మమ్మల్ని ఫోన్ చేసి అడిగితే మీకు న్యాయం జరుగుతుందయ్యా, బాధపడద్దు అని చెప్పేసి నేను ఒక్కదాన్నే వెళ్ళి ఎస్పీ గారిని కలవడిచి CCC కేసు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏం జరిగిందంటే సిద్ధవటంలో ఎస్ఐ గారు లేకుండా ట్రాన్స్ఫర్ అయిపోవడం ఒకటి, సిఐ గారు ఒకసారి ట్రాన్స్ఫర్ కావడం పోవడం ఒకటి, మళ్ళీ ఎస్పీ గారి కాడికి పోతే ఎస్పీ గారు మళ్ళీ ట్రాన్స్ఫర్ కావడం ఒకటి, మళ్ళీ దాని మీద మళ్ళీ కొత్త ఎస్పీ గారు రావడానికి కొంచెం టైం పట్టింది. టైం స్పెండ్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది, కొత్త ఎస్పీ గారు వచ్చారు. సరే ఈయనకు మళ్ళీ CCC ఇచ్చాను, మళ్ళీ పోలీసులు దర్యాప్తు చేసుకుంటున్నారు, మళ్ళీ ఎంక్వైరీ చేసుకుంటూ ఉంటారు. సరే అని చెప్పేసి డీజీపీ కాడికి కూడా పోవడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ ఎస్పీ కాడికి రావడం జరిగింది. ఎస్పీ గారు ఇదంతా చూసి దీని మీద కేసు కట్టనని చెప్పడం జరిగింది. అప్పుడు నా కాడుండే ప్రతి ఒక్క ఎవిడెన్స్ చూసుకొని ప్రతి ఒక్కటి చేసి ఎంక్వైరీ చేసుకొని ఈ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ చేయడం జరగడంలో ఈ మధ్యలో ఈ వినోద్ అనే వ్యక్తి వచ్చి ఏం చెప్పినాడు, ఏమమ్మా 2 కోట్లు నువ్వు స్కామ్ చేసావంట, నువ్వు తిన్నావంట, నువ్వు చేసావంట, నువ్వు ఇప్పుడు నాకు డబ్బులు కడతావా, వాళ్ళకి ఇచ్చేయి లేకుంటే లే, మా బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేయి లేకుంటే లేదు, వాళ్ళకి ఏదో రూపాయి 10 రూపాయకి వాళ్ళకి నేనే పంచాయతీ చేసి 1 లక్ష రూపాయలు చేసిన వాళ్ళకి 50,000 ఇచ్చాం, లేదు 2 లక్షలు ఇవ్వాలనుకున్న వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇచ్చాం, మిగతాది మేము తినేస్తాం, నువ్వు తినేసేయి, మాకు సంబంధం లేదు, మాకైతే 5 లక్షలు లెక్క అయ్యి అన్నాడు. నేను అంత ఇయ్యలేను, నాకు ఆ డబ్బులు లేవు, నేనైతే ఇందులో 1 రూపాయి కూడా నేను తినింది లేదు, నేను పెట్టింది లేదు, నేను పైగా నేను ఏదో ఒక ఆస్తి కొనుక్కున్నాను కాదు, ఒక కారు కొనుక్కున్నాను కాదు, ఒక బంగ్లా కొనుక్కున్నాను కాదు, ఒక బంగారు నగలు కూడా వేసుకున్నాను కాదు. నేను మీరు ఎట్టటి ఏదన్నా ఉంటే ఎంక్వైరీ చేసి చెప్పండి, నా అకౌంట్లో ఏదైనా ఉన్నా కూడా చెప్పండి, నేను తినలేదు చేయలేదు, నా దగ్గర అంత డబ్బులు లేవు అంటే, లేకపోతే నిన్ను మీడియాకి వేసి నువ్వు ఎంతవరకు పోతావో అంతవరకు, నువ్వు ఎట్లా తిరుగుతావో తిరిగేంత వరకు, నువ్వు పార్టీలు ఎలా పనిచేస్తావో చేసేంత వరకు మేము వెళ్తామని చెప్పి ఛాలెంజ్ చేశాడు. నేను ఇవ్వలేను అని చెప్పాను. పైగా 10 లక్షల రూపాయలు నేను యాడికి నేను భరించలేక, అతని బాధ భరించలేక, అతను మాట్లాడే మాటలు వినలేక నేను ఏం చేశాను, మా పార్టీలోనే రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తాడు, కిసాన్ సభ అధ్యక్షుడిగా పనిచేస్తాడు ప్రదీప్ రెడ్డి అని అతని దగ్గర 1 లక్ష రూపాయలు నేను వేరే వాళ్ళకి డబ్బులు కట్టాలి అంటే, ఎవరికి కట్టాలి డబ్బులు చెప్పండి మేడం అన్నాడు. సార్ నేను వేరే వాళ్ళకి డబ్బులు కట్టాలి, నాకు 1 లక్ష రూపాయలు డబ్బులు కావాలి, నాకు డబ్బులు లేవు. ఇప్పుడు ఇతను బ్లాక్మెయిల్ చేసి నేను చెప్పలేను కదా, ఇది నాకు డబ్బులు కట్టాలి, ఏం చేయాలి సార్ అంటే, సరే ఎవరో రమ్మని చెప్పమ్మా నేను ఇస్తాను అని చెప్పాడు. 5వ తారీఖు పోయి అతనికి 1 లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చేసి కొత్త బస్ స్టాండ్ దగ్గర సర్కిల్లో 1 లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చేసినానమ్మ, డబ్బులు పలాని ప్రదీప్ రెడ్డి ఇచ్చాడన్నా నీకు డబ్బులు అంటే, సరే రమ్మనని చెప్తే మావాడు ఎవరో ఒకడు పోతాడు, అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకున్నారు, అన్నీ అయిపోయినాయి. మళ్ళీ నన్ను రమ్మంటాడు, మిగతా 4 లక్షలు ఎప్పుడు ఇస్తావు, మిగతా 4 లక్షలు డబ్బు లేకపోతే నువ్వు రా, రూమ్కి వెళ్దామా, పార్కుకి వెళ్దామా, సినిమాకి వెళ్దామా, ఎక్కడికి వెళ్దాం చెప్పు, నువ్వే చెప్పు, నేను చెప్పను, నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడే వస్తా నీ దగ్గరికి. ఇట్లా నన్ను బ్లాక్మెయిల్ చేయడం జరిగింది.
పేద వర్గాలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని తమకున్న అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందాలని వేంపల్లె మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు చక్రపాణి రెడ్డి, కావలి కృష్ణతేజ, డాక్టర్ యోగేశ్వర్ బాబులు పిలుపునిచ్చారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు తిరుపతికి చెందిన అరవింద్ కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో వేంపల్లె పట్టణంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు తమ వంతుగా తోడ్పాటు అందించేందుకు ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. శిబిరంలో దాదాపు 486 మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. శిబిరానికి వచ్చిన వారిలో సమస్య తీవ్రతను గుర్తించి 45 మందికి తిరుపతిలోని అరవింద్ కంటి ఆసుపత్రిలో సోమవారం ఉచితంగా కంటి ఆపరేషన్ను నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. వీరికి ఉచితంగా బస్సు సౌకర్యంతో పాటు భోజన వసతిని కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా ప్రతినిధులు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సంస్థ వేంపల్లె వారి ఆధ్వర్యంలో కంటి ఆసుపత్రి వాళ్ళు, అరవింద హాస్పిటల్ తిరుపతి వారు ఈరోజు ఆ స్కూల్ వేంపల్లె చైతన్య స్కూల్ దగ్గరికి రావడం, కనీసం ఒక 300 మంది అబో ఇప్పటికే ఓపీ అయిపోయింది. ఆపరేషన్ కొరకు ఒక 45 మంది తిరుపతికి ఈరోజు బస్సులో తీసుకుపోవడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మానవతా తరపున భోజనాలు కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఈరోజు ఆపరేషన్ టుమారో అంటే మండే ఆపరేషన్ చేసి మంగళవారం మళ్ళీ వేంపల్లెకు స్కూల్ దగ్గరికి వదలడం జరుగుతుంది. ఈ విధంగా అరవింద హాస్పిటల్ వాళ్ళు చేయడం చాలా సంతోషకరం. ఇందుకే 350 మంది అయినారు, ఇంకా 500 మంది దాటచ్చు. కాబట్టి ఇంకా రావాల్సిన వాళ్ళు ఇంకా వస్తూనే ఉంటారు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, రాయచోటి వాళ్ళందరూ కూడా ఫోన్లు చేస్తున్నారు. కడప నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి సార్ ఇంకా ఎంతవరకు డాక్టర్లు ఉంటారంటే కనీసం 1 గంట వరకు ఉంటారని నేను ఇప్పుడు ఫోన్లో చెప్పడం జరిగింది. కాబట్టి మా మానవతా సంస్థ ముందుండి అందరికీ కూడా సేవ చేస్తూ వాళ్ళందరికీ కూడా భోజనాలు, తర్వాత వాళ్ళకి వాటర్ టీ అందరికీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా మానవతా తరఫున ఇంకా నెక్స్ట్ రాబోయే రోజుల్లో కంటి ఆసుపత్రి అంటే అరవింద్ వాళ్ళతోనే మళ్ళీ కూడా పోతూరు పెట్టాలని మాకు అభిప్రాయం ఉంది. వాళ్ళు అడిగారు. కాబట్టి మేము చాలా అద్భుతంగా చేయాలని ఒక అభిప్రాయంతో మానవతా స్వచ్ఛంద సంస్థ తరఫున మేము చేయాలని కోరుకుంటున్నాం. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీకి కట్టుబడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడాన్ని స్వాగతిస్తున్నామని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జా తిరుమలేష్ పేర్కొన్నారు. తల్లికి వందనం అమలును స్వాగతిస్తూ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. లబ్ధిదారుల విద్యార్థుల తల్లుల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం తిరుమలేష్ మాట్లాడుతూ రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్లు, ఉచిత గ్యాస్ అందించగా ప్రస్తుతం తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సాయం బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుందన్నారు. ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి పథకాన్ని వర్తింపచేసిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. మిగతా పథకాలను కూడా అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ విషయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు విద్యార్థులు వారి తల్లుల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడికి హాజరయ్యేసి విజయవంతం చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళ తరఫున మా కడప జిల్లా నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, ఆది యొక్క నాయకత్వం, ఆది యొక్క నాయకత్వం, టీడీపీ 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 టీడీపీ. ఈరోజు
రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం అదేవిధంగా మరీ ముఖ్యంగా విద్యార్థులు తల్లిదండ్రులు చాలా సంతోషకరంగా ఈరోజు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన మాటకు కట్టుబడి విద్యా సంవత్సరం ఆరంభంలోనే ఈరోజు మా విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు విద్యాశాఖ ఏ విధంగా బలపడుతుందో చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. అందులో భాగంగా తల్లికి వందనం అనేది ఈరోజు చూసుకున్నట్లయితే గతంలో లాగా కాకోకుండా ఇంట్లో 3 ఉన్నా 4 ఉన్నా 5 మంది ఉన్నా ఎంతమంది ఉంటే అంతమందికి విద్యార్థులకు ఈరోజు తల్లికి వందనం డబ్బులు అకౌంట్లలో జమ చేయడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే కడప నగరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద విద్యార్థులు వారి తల్లిదండ్రులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక సంబర వాతావరణంగా ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నారు. మా అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి మరీ ముఖ్యం కడప శాసనసభ్యులైనటువంటి మాధవిరెడ్డి గారికి ఈరోజు పాలాభిషేకం చేసి వారి యొక్క కృతజ్ఞతలు తెలుపుకోవడం అనేది కూడా మీరందరూ కూడా గమనించవచ్చు. అంటే ఏ రకంగా సంతోషంగా ఉన్నారో అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు ప్రతి ఒక్కరూ ఇంకా మాకు మంచి రోజులు వచ్చినాయి, ఎటువంటి ఇబ్బందులు లేదని చెప్పేసి చాలా ఆనందంగా ఉన్నారు. మాకు కూడా ఈ పార్టీలో పనిచేస్తూ ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రజలకు మేలు కోరి ప్రజలకు సంతోషంగా ప్రజలు సుఖ సంతోషాలతో చూసుకుంటా ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మా కడప జిల్లా TNSF తరపున కూడా మేము కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. రాబో రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు మరిన్ని ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేటువంటి పథకాలు తీసుకువచ్చేసి ఇంకా ముందు మన రాష్ట్రం అభివృద్ధి చెందేదానికి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన ఖచ్చితంగా సాధ్యం అవుతుందని చెప్పి మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇంతటి అభిమానం ఇంతటి ప్రేమ ఆప్యాయతలు ఈ యొక్క కూటమి ప్రభుత్వం పైన చూపించినటువంటి ప్రజలకు అదేవిధంగా విద్యార్థులకు మా TNSF తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో విద్యార్థుల సంక్షేమానికి రుణపడి యొక్క ప్రభుత్వం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రజానీకం చూడబోతుందని చెప్పి తెలియజేసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతిభా పురస్కారాలు దిక్సూచిలా ఉంటూ ఉన్నత స్థానాల అధిరోహణకు నూతనోత్సాహాన్నిస్తాయి. తోగట వీరక్షత్రియ 10వ తరగతి విద్యార్థుల ప్రతిభా పురస్కారాలలో కదిరి ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ వెల్లడి. ఇచ్చిన హామీకి కట్టుబడి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. TNSF జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరుమలేష్ స్పష్టీకరణ. ఉద్యోగాల పేరుతో మోసగించిన వారితో పాటు తనను బ్లాక్మెయిల్ చేస్తున్న వినోద్పై తగిన చర్యలు చేపట్టాలి. పోలీసు యంత్రాంగానికి అఖిల భారత అగ్రగామి మహిళా సమితి రాష్ట్ర అధ్యక్షురాలు కోటపాటి సుబ్బమ్మ. సిటీ కేబుల్ CPC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.